ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకరెవరంటే ప్రకృతి సంబంధులు, న్యాచురల్ మెన్, న్యాచురల్ పీపుల్. ఇంకొకరు ఎవరండి? సూపర్ న్యాచురల్. ఆపోజిట్ ఆఫ్ న్యాచురల్ ఏంటి? సూపర్ న్యాచురల్ బీయింగ్. కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆర్ వి కాల్ టు? ఎటువంటి జీవితం జీవించి మనం పిలువడ్డామంటే నాట్ ద న్యాచురల్ లైఫ్ బట్ ద సూపర్ న్యాచురల్ లైఫ్. ఏదో అందరూ జీవించినట్టుగా, అందరూ ఆలోచించినట్టుగా, అందరూ మాట్లాడుతున్నట్టుగా, అందరూ ప్రవర్తిస్తున్నట్టుగా, అందరూ ముందుకు వెళ్తున్నట్టుగా కాదు, సహజ సిద్ధముగా కాదు, ప్రకృతి సంబంధి అయిన మనుషులుగా మనం జీవించడానికి అవకాశం లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక శరీర సంబంధులుగా అసలు ఇంకో క్వశ్చనే లేదు. ఎందుకంటే శరీరానికి ఆత్మకు విరుద్ధమని ప్రభువే చెప్పారు. మనం నడుచుకోవాల్సింది ఆత్మానుసారంగా నడుచుకోవాలని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ యొక్క సహజ సిద్ధంగా కానిది లేక అసాధారణమైందని చెప్పొచ్చు సూపర్ న్యాచురల్కి. అటువంటి అసాధారణమైన జీవితము మరి అది ఎవరిలో ఉందంటే కేవలము దేవుడితో మాత్రమే అది సాధ్యం. అందుకే దేవునికి సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా మరి మనలో దేవుడు అటువంటి సూపర్ న్యాచురల్ లైఫ్ మనము జీవించడానికి మరి మనకి ఆయన సహాయం మనకు కావాలి. న్యాచురల్ లైఫ్ జీవించాలంటే మనకి ఏ హెల్ప్ కావాలి? న్యాచురల్ హెల్ప్. సో సూపర్ న్యాచురల్ లైఫ్ జీవించడానికి ఏ హెల్ప్ కావాలండి? సూపర్ న్యాచురల్ లైఫ్ కదండి. సో అది దేవుని సహాయం. సో గాడ్ హ్యాస్ టు హెల్ప్ అస్, ఇంటర్వీన్ అండ్ హెల్ప్ అస్ టు లివ్ అ సూపర్ న్యాచురల్ లైఫ్. సో దేవుడు కోరుకున్నటువంటి ఆ జీవితం, దేవుడు మనం ఎలా నడవాలని ఆయన కోరుకున్నారో అది జీవించడానికి ఆయన సహాయం మనకు కావాలి. అందుకే మనం ఇటువంటి ఉపవాస ప్రార్థనకు ఈరోజు మనం వచ్చాం. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలో మన ఉద్దేశం ఏంటి అంటే, మనము ఉపవాసం చేస్తూ అంటే భోజనాన్ని మానివేసి కూడా దేవునికి సన్నిధిలోకి ఎందుకు వచ్చామంటే, ఎందుకు కూర్చుంటామంటే, ఆయన అటువంటి ఆ సూపర్ న్యాచురల్ హెల్ప్ లేక పవర్ దేవుడు మనకు అనుగ్రహించాలని. ఆ విషయానికి వస్తే ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించుట అని అర్థం. సంస్కృతంలో నుంచి ఉపవాస అనే సంస్కృత పదం నుంచి మనకు తెలుగు పదము ఉపవాసము అని అంటున్నాం. అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. ఉపవాసం అంటే ఎవరికి దగ్గరగా? ఆ సూపర్ న్యాచురల్ గాడ్కి దగ్గరగా మనం జీవించాలి. సో ఈ ఉపవాసంలో మనము మన మీల్స్ని స్కిప్ చేస్తూ భోంచేయకుండా, అది ఒక పూట, 2 పూట్ల, 3 పూట్ల మన అవకాశాన్ని బట్టి చేయొచ్చు. 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఎలాగైనా చేయొచ్చు. మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, మనకున్నటువంటి వీలుని బట్టి, మనకున్నటువంటి కమిట్మెంట్ని బట్టి మనం చేయొచ్చు. మీల్స్ని స్కిప్ చేస్తూ. వై? ఎందుకు? వాట్ ఈస్ అవర్ గోల్? మన గోల్ ఏంటంటే నాట్ జస్ట్ స్కిప్పింగ్ ద మీల్స్. భోజనం చేయకుండా ఉండడమే గోల్ కాదు. తద్వారా వాట్ షుడ్ హ్యాపెన్? వీ మస్ట్ హ్యావ్ ఎ బిగ్ పిక్చర్ బిహైండ్ వీ డూ ఎనీథింగ్. ఏంటి ఆ బిగ్ పిక్చర్ అంటే, తద్వారా దేవునికి మనము దగ్గరగా రావడానికి. సో సిట్ ఆర్ స్టే క్లోజ్ టు గాడ్, డ్రాయింగ్ నియర్ టు గాడ్. అది ఉపవాసం అనే పదానికే అర్థం. ఏంటంటే దేవుడికి సమీపంగా మనం రావాలి, దేవుడికి దగ్గరగా మరి మనము రావాలి. అది మన ఉపవాసం యొక్క అర్థం. కాబట్టి దేవుడికి దగ్గరగా రావాలి. కాబట్టి ఇక అది మనం ఎన్ని రోజులైనా కూడా మనం దాన్ని పెట్టుకోవచ్చు. ఉద్దేశం ఒకటే. అది 1 రోజు జరిగిన ఉపవాస ప్రార్థనైనా, లేక 21 రోజులు పెట్టుకున్న ఉపవాస ప్రార్థనైనా, లేక 40 రోజులు. ఏసై అయితే 40 రోజులు చేశారు ఉపవాస ప్రార్థన. మరి 40 రోజులు కూడా మనకు అవకాశం ఉంటే మరి మనం కూడా చేయొచ్చు. చాలా మంచిది. ఎందుకంటే అది మన శరీరాన్ని నలగొట్టి మనల్ని మనము తగ్గించుకోవడానికి, మన యొక్క హ్యూమిలిటీకి ఒక సాదృశ్యం. మన యొక్క ఫిజికల్ నీడ్స్కి టైం ఇవ్వడం కంటే కూడా ఆ యొక్క స్పిరిచువల్ నీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత ఆ సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ మన జీవితాల్లో ఇంకా ఎక్కువగా జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి అది జరగాలనే ఉద్దేశంతోనే మనం దేవుడికి దగ్గరగా వస్తే కదండి. దట్స్ వాట్ బైబిల్ టెల్స్. డ్రా క్లోజ్ టు గాడ్ కదండి. రెసిస్ట్ ద డెవిల్, డ్రా క్లోజ్ టు గాడ్.
అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. సో మీరు దేవుడికి దగ్గరగా రండి, సాతాన్ని ఎదిరించండి, దేవుడికి దగ్గరగా రండి, అప్పుడు సాతాను మన ఎదురు నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఈ రోజుల్లో సాతానుడు అన్ని విధాలుగా మన మీద దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దీనికి ఒకే ఒక విరుగుడు, రెమెడీ, సొల్యూషన్ ఏంటి అంటే డ్రా క్లోజ్ టు గాడ్ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఉపవాసము, ప్రార్థన ద్వారా మనం దేవుడికి సమీపంగా వచ్చినట్లయితే తప్పకుండా మనము ఆ దేవుని యొక్క కార్యాలని మరి మనము చూడగలం. మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఏం చెప్పారంటే, ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఫాస్టెడ్ ఐ హ్యావ్ ఫౌండ్ మై వర్షిప్ ఎక్స్పీరియన్స్ స్వీటర్, ద ఇల్యూమినేషన్ ఆఫ్ గాడ్స్ స్పిరిట్ బ్రైటర్ అండ్ ద హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్ స్ట్రాంగర్. సో ఈ భక్తుడు చెప్పినట్టుగా ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఫాస్టెడ్ ఐ ఫౌండ్ మై వర్షిప్ ఎక్స్పీరియన్స్ స్వీటర్. గమనించండి, అదండి మన ఆ దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ అనుభవము చాలా మధురాతి అనుభవంగా మారుతుంది. అందుకే యూ విల్ ఎంజాయ్ వర్షిపింగ్ గాడ్ కదండి. తర్వాత ఆ వర్షిప్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తామన్నమాట. సో నీ వర్షిప్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం ఉండి మనం ఆరాధిస్తున్నప్పుడు అది ఇంకా మనకు ఒక విధంగా తెలియకుండానే, అందుకే మనకు టైం కూడా మనకు తెలియదు. మనం మేబీ ఒక ½ an hour వర్షిప్ చేస్తే మేము అనుకుంటా, కానీ ఇట్ వుడ్ హావ్ గాన్ టు 1.5 hour అయింది వచ్చేది. ఎందుకంటే ఆ అందులో దేవుల్లో నువ్వు ఏమవుతావు పూర్తిగా ఇంకా లీనమైపోతావు, రైట్ ద మూమెంట్. అందుకే వై వి క్లోజ్ అవర్ ఐస్, ఎందుకు మనం కళ్ళు మూసుకుంటాం, మనం ఇక్కడ కళ్ళు మూసుకుంటానే లైక్ ద మూమెంట్ యూ క్లోజ్ యువర్ ఫిజికల్ ఐస్, యువర్ స్పిరిచువల్ ఐస్ విల్ బి ఓపెన్డ్. అలా అర్థం చేసుకోవాలి మీరు. సో మన భౌతిక నేత్రాలు కోర్స్ మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా ఆరాధించవచ్చు. బేసిక్ థింగ్ ఈజ్ టు అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ కదండి. అందుకే మనం కళ్ళు మూసుకుంటాం. మనం కళ్ళు తెరిచి ఉన్నాం అనుకోండి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఓకేనా, ఇక్కడ పక్షులు వచ్చాయా, లేకపోతే ఇంకేంటి సౌండ్లు ఏంటి అని మన అటెన్షన్ వాటి వైపు వెళ్తుంది. అందుకని బేసిక్లీ వి క్లోజ్ అవర్ ఐస్. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి మనం కళ్ళు మూసుకుంటాం. అంత మాత్రం కాదు, మనం కళ్ళు మూసుకోగానే, భౌతిక నేత్రాలు మనం ఇలా మూసుకోగానే, అండ్ దెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ బిగిన్ టు ఓపెన్ టు సీ ద లార్డ్, ప్రభువుని చూడడానికి. అందుకే యోహాను 14 నేను ప్రభువుని నేను చూచాను ఆయన అన్నాడు. ఆత్మ వస్తుడనై ఉండగా, కళ్ళు మూసుకోగానే ఏం జరగాలండి, ఆత్మ వస్తులుగా ఉండగా. అంటే ఎప్పటిదాకా మన వశంలో మనం ఉన్నాం కదండి, ఏం జరుగుతుందో చూస్తున్నాం, మన కంట్రోల్లో మనం ఉన్నాం. సో కళ్ళు మూసుకోగానే మనం ఆత్మవశంలోకి మనం వెళ్ళాలి, ఆత్మవశులుగా మనం మారాలి. అదే వర్షిప్ నెక్స్ట్ లెవెల్లోకి, వర్షిప్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బికమ్ స్వీటర్. సో కాబట్టి మనం ఆరాధించే స్థాయితోనే మనం సంతృప్తి చెందకూడదు. ఉపవాస ప్రార్థనలు మనం ఉండగా ఎక్కువ సమయాన్ని మనము ఆరాధనలు గడిపినప్పుడు ఆ మధురమైనటువంటి ఆరాధన అనుభవాన్ని దేవుడు మనకు ఇస్తారు. అంత మాత్రం కాదు, ద ఇల్యూమినేషన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ బ్రైటర్, దేవుని యొక్క ఆత్మతో నీకున్నటువంటి అనుబంధం అది మరింత వెలుగుమయంగా దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనందరూ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనందరూ పొందుకోవాలి. ప్రభు అన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణమై ఎక్కి వెళ్ళక ముందు ఏం చెప్పారంటే, మీరందరూ కూడా వెంటనే సేవకు వెళ్ళకండి, మీరు యెరూషలేములో కనిపెట్టండి, నా ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి, నా ఆత్మ మీ మీదకు నేను పంపిస్తాను, అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందినప్పుడు అప్పుడు మీరు శక్తిని పొందుతారు. గనుక మీరు నాకు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూ దిగంతంలో వరకు మీరు నా కొరకై సాక్షులుగా ఉండెదరు అని దేవుడే చెప్పారు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇంక అలాగా ఆ ఒలీవల కొండ మీద నుంచి యేసుప్రభువు అలాగా ఆరోహణం అయిపోతూ వెళ్ళిపోతుంటే వారు అలాగే బాధతో చూస్తున్నారు. అయితే ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం అలాగే చూశారు, ఇంకా ఆయన మేఘాలు కలిసిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వాళ్ళు నెక్స్ట్ చేసిన పని ఏంటి, ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఇక మనం వెంటనే వెళ్ళకూడదు, అయితే ప్రభు చెప్పిన మాట మనం చేయాలి. ఏంటంటే కొద్ది దినములు మనము ఆ యొక్క యెరూషలేములో మేడగదిలో మనము కనిపెట్టాలి, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకున్నప్పుడే కదా మనం దేవుని పని చేయగలం. అంతే కదండి, ఇది ఎవరి పని, దేవుని పని. కాబట్టి దేవుని పని మనం చేయాలంటే ఎవరి శక్తి కావాలండి, మన శక్తి కాదు.
దేవుని యొక్క శక్తి కావాలి కాబట్టి ఆ దేవుని శక్తి కొరకు మరి మనం కనిపెడదామని చెప్పి వాళ్ళందరూ సుమారు 120 మంది పైగా మేడగది, బహుశా మనం ఇప్పుడు ఎలాగైతే ఇలాగా ఓపెన్ గా మేడగదిలో ఉన్నామో యెరూషలేములో ఆ రోజు అలాగే ఆ మేడగదిలో ఇలాగ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆత్మవశులై ఉన్నారు. వారి యొక్క ఆత్మ నేత్రాలు తెరబడ్డాయి. దేవుని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. దర్ ఎంజాయింగ్ వర్షిపింగ్, దర్ ఎంజాయింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఆయనలో ఆత్మవశులై దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఏం జరిగింది? దేవుని పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావడం జరిగింది. ఒక బలమైనటువంటి గాలి శబ్దం వారి మీదకి వచ్చింది. అసలు అది వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. ఇంకా వాళ్ళు ఆత్మవశులైపోయారు. వాళ్ళ ఆధీనంలో ఇక వారు లేరు. వాళ్ళ ఆధీనం లేకుండా ఆత్మవశులుగా మారి ఆత్మశక్తిని పొందుకొని ఆ ఆత్మ భాష, అదే అన్య భాషలు, స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఆ అన్య భాషలు వాళ్ళు మాట్లాడారు. ఏంటి అన్య భాషలు? దేవుని శక్తి చేత నింపబడిన వ్యక్తి ఆ అన్య భాషల్లో మాట్లాడగలడు. అది మన భాష కాదు, అది దేవుని యొక్క భాష, అది పరలోకపు భాష, అది దేవుడి ఆత్మ చేత నింపబడిన వ్యక్తి దేవుడితో మాట్లాడేటువంటి ఆ యొక్క భాషే అన్య భాషలు, స్పీకింగ్ ఇన్ టంగ్స్. సో దేవుడు ఆత్మ ఆ రీతిగా వారు రాగా వారు ఆత్మవశులుగా మారి వారు దేవుణ్ణి ఆరాధించగలిగారు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. ఇంకా ఆ రోజు చూడండి, గమనించండి, అప్పటిదాకా పేతురు ఒకలాగా ఉన్నాడు. ఆత్మను పొందుకునేంత వరకు ఎలా ఉన్నాడంటే, యేసు ప్రభుని ఇంకా ఆ గెత్సెమనే తోట నుంచి బయట రాగానే, ప్రార్థన నుంచి బయట రాగానే అరెస్ట్ చేయడానికి అందరూ వచ్చేసారు. సైనికులు, యాజకులు, ప్రధాన యాజకులు, యూదా మత పెద్దలు వచ్చేసారు. వస్తే ఇంకా పేతురు భయపడిపోయాడు. ఇంకా తర్వాత ఆయన పట్టుకొని వెళ్తూ ఉంటే ఈయనకు దూరంగా, ఆయన దగ్గరగా ఉంటే మళ్ళీ నన్ను కూడా పట్టుకుంటారేమో, నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో భయంతో ఏం చేశాడండి, దూరంగా ఉన్నాడు. దూరంగా ఉంటే ఒక చిన్న పాప వచ్చి అడిగిందనమాట, ఇదిగో ఈయన కూడా, ఈ పేతురు గారు కూడా ఆయనలోని వ్యక్తేనండి, ఆయనకి సంబంధించిన వ్యక్తేనండి, ఆయన శిష్యుడు ఆయన కూడా చెప్తే, అమ్మో నేను కాదు, నాకు అసలు తెలియదు ఆయన ఎవరో, యేసు ఎవరు నాకు తెలియదని ఆయన ఎన్నిసార్లు బొంకాడండి? 3 సార్లు. ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు అసలు తెలియదు అని ఆయన భయపడి బొంకాడు. ఎందుకు? ఒకవేళ తెలిస్తే, నేను చెప్తే, ఒప్పుకుంటే నేను యేసుక్రీస్తుకు చెందిన వాడిని, యేసయ్య నా దేవుడు, నేను ఆయన శిష్యుడిగా 3.5 సంవత్సరాలు ఆయన వెనక్కి తిరిగానని చెబితే నన్ను కూడా పట్టుకొని అరెస్ట్ చేసి మరి నన్ను కూడా చంపేస్తారు, సిలువేస్తారు అనే భయంతో, మరి పిరికితనం ఆయనలో ఉంది, భయం ఆయనలో ఉంది. అయితే ఎప్పుడైతే మరి యెరూషలేములో కనిపెట్టారో 10 రోజులు కనిపెట్టారు. ఎన్ని రోజులండి? 10 రోజులు కనిపెట్టారు. ఆ పెంతెకోస్తు పండుగ, అంటే పెంతెకోస్తు దానికి అర్థం 50వ దినం అని అర్థం. అది ఒక పండుగ. యూదుల్లో ఆచరించే 3 ప్రాముఖ్యమైన పండుగలకు ఎక్కడెక్కడ యూదులు చెదిరిపోయారో అందరూ కూడా యెరూషలేంకి వస్తారు. ఒక పెద్ద వేడుక జరుగుతుంది అక్కడ. అందుకే సుమారు 16 దేశాల నుంచి చెదిరిపోయిన యూదులందరూ కూడా ఆ రోజు వచ్చారు. వచ్చి దేవాలయంలో వాళ్ళు పండుగ ఆచరించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక అదే రోజు వీరు దేవుని యొక్క శక్తి చేత నింపబడి, ఇక వాళ్ళు అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతుంటే, చెప్పాలంటే కొంతమంది ఏంట్రా బాబు ఇప్పుడే ఈ టైంకి అందరూ తాగిస్తున్నారేంటి అని తప్పుగా కూడా మాట్లాడుకున్నారు. అయితే బాబు మేము తాగలేదయ్యా బాబు, మేము దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డాము అని అందరినీ పిలిచి, ఓకేనండి, ఇలాంటి స్థలంలో నుంచి పేతురు ఇక దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే సుమారు అలాగా 16 దేశాల నుంచి ఆ పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి యూదుల్లో అందరిలో కూడా ఇంకా ప్రసంగం అవ్వలేదు, ఇంకా పూర్తి చేయలేదు. ఆ దేవుని యొక్క శక్తి దిగువచ్చి దేవుని యొక్క ఆత్మ వాళ్ళని గుచ్చడంతో వాళ్ళు ముందుకొచ్చి, అయ్యా చెప్పండి, మేము ఏం చేయాలి? మా ఆత్మలో మేము పొడవబడ్డాం, గుచ్చబడ్డాం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు అని అడిగితే పేతురు గారు ఏం చెప్పారంటే, ఇదిగో మీరు పశ్చాత్తాపడండి, మారుమనసు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పడం జరిగింది. ఎలాగైతే వీళ్ళు పరిశుద్ధాత్మను ఆ రోజు పొందుకున్నారు, దేవుని శక్తిని పొందుకున్నారు, అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు. ఎందుకంటే అది మీకు చాలా అవసరము. ఎందుకంటే పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే ఇక మీరు నా కొరకు మీ ఊరిలో, అంటే మీరున్న ఊరు యెరూషలేం, మీ పక్కూరు యూదయ, ఆ పక్క జిల్లా, పక్క రాష్ట్రం, ఇక సమరియా, ఇక భూ దిగంతాల వరకు, ఇంకా ఇంటర్నేషనల్ గా కూడా మీరు నా కొరకై సాక్షులుగా ఉండగలరు. మీరున్న ప్రాంతము, మీ పక్క జిల్లా, పక్క రాష్ట్రము, ఇక ఇతర దేశాలకు కూడా మీరు వెళ్ళి
నా కొరకు మీరు సాక్షులుగా ఉండాలి, దేవుని శక్తిని మీరు ప్రకటించాలి, దేవుని సువార్త మీరు ప్రకటించాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఆత్మ నింపుదల అనుభవాన్ని మరి మనము పొందుకుంటాం. ఎందుకంటే వాక్యం కూడా సెలవిస్తుంది. చూడండి ఆ వాక్యం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎలా ఉండాలంటే అండి, ఆత్మపూర్ణులై. మీ బైబిల్లో ఆత్మ అనే మాట చిన్న అక్షరాల్లో ఉందా, పెద్ద అక్షరాల్లో ఉందండి? పెద్ద అక్షరాల్లో ఉంది. బోల్డ్ లెటర్స్ అంటే అర్థము ఇది పరిశుద్ధాత్మ, మన ఆత్మ కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి ఉండు. అక్కడ ఒక చిన్న ట్రాన్స్లేషన్ ఎర్రర్ కూడా ఉంది. మనం గ్రీక్ టెక్స్ట్ లో దాన్ని చదివితే దాని అర్థం ఏంటంటే మీరు ప్రతి దినము ఆత్మ చేత నింపబడుతూనే ఉండండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రతి దినం కూడా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూనే ఉండండి. కాబట్టి ఇదేదో ఒక్కరోజు పొందుకునే అనుభవం కాదు, కానీ ప్రతిరోజు కూడా మరి మనం ఆ యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి ఆ అనుభవము మనకు ఎంతో అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అండి. కాబట్టి అటువంటి ప్రతిరోజు ఆత్మ చేత నింపబడేటటువంటి ఆ స్పిరిట్ ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్, స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ మరి మనకు కావాలి. మీకు ముందే చెప్పాను, మనము ఈ లోకంలో ఏదో న్యాచురల్ లైఫ్ జీవించడానికి మనం పిలబడలేదు. క్రిస్టియన్ లైఫ్ ఓకే, నాట్ న్యాచురల్ లైఫ్. ఏంటి అంటే మరి అది సూపర్ న్యాచురల్ లైఫ్. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారని పౌలు గారు చెప్పారు. ఒకటి న్యాచురల్ పీపుల్, ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇంకో రండి ఆత్మీయ ప్రజలు, వాళ్ళే సూపర్ న్యాచురల్ పీపుల్. కాబట్టి ఆ సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ మనకు దేవుడు ఇవ్వాలనే కోరుకుంటున్నారు. అది ఎలా వస్తుంది ఆ సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్? ఇట్ విల్ కమ్ ఓన్లీ త్రూ ద స్పిరిట్ ఫిల్లింగ్. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే మనం అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని, లేక ఆ యొక్క అసాధారణ జీవితం, స్పిరిట్ ఫిల్ లైఫ్, ఆత్మపూర్ణంలో ఉండడం దేవుడు ఒక వాక్యం చెప్తుంది కదండి, అది మనం పొందుకోగలం. ఇక ఆ రోజు నుంచి మరి మనము ఆత్మను పొందుకున్నటువంటి ఒక రోజు, అది రక్షణ పొందిన రోజు వాస్తవంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. అయితే ఇక ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఇప్పుడు ప్రతిరోజు జరగాలి కదండి. ఇప్పుడు ఎలాగైతే మరి మనము వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామండి, బాటిల్ని మళ్ళీ చెప్పండి, ఇది ఖాళీగానే ఫిల్ చేస్తాం. సో ఇది తాగిన తర్వాత మళ్ళీ ఫిల్ చేయాలి. బై ద వే మనం ఫాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. దట్స్ వాట్ డాక్టర్స్ టెల్. సో మనం యాక్టివ్గా ఉండాలంటే మనం ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, కానీ అయితే మీరు వాటర్ సఫిషియెంట్గా తాగండి. వాటర్ ఎక్కువ తాగండి మీరు ఫాస్ట్గా ఉన్నప్పుడు. 1 డే, 3 డే, 14 days, 21 days, 40 days మీరు ఉండాలనుకుంటే ఉండండి, చాలా మంచిది. అయితే వాటర్ లిక్విడ్స్ ఎక్కువ మరి మనం తీసుకుంటూ ఉండాలి, ఓకేనా, టు ఫైట్ అగైన్స్ట్ ద అసిడిటీ. కాబట్టి ఆ యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి అనుభవము ప్రతిరోజు మరి మనకు కావాలి. సో ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఇక మన దృష్టి అంతా ప్రభు మీద నిలుపుంటాం. కాబట్టి ద ఇల్యూమినేషన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ విల్ బికమ్ బ్రైటర్. దేవుని యొక్క ఆత్మ మనలో, ఆ యొక్క ఆత్మ మరి మనల్ని ఇంకా వెలిగించేటువంటి ఒక అనుభవంలోకి మరి మనము వెళ్తాం. అందుకే చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండడానికి ఎవరి చేత కొనుపబడ్డారండి? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. చూడండి అక్కడ, ఆయన ఆత్మ చేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. ఆ అరణ్యంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. చూసారండి, ఒక విధంగా చెప్పాలంటే ఉపవాస ప్రార్థనకు ప్రేరేపించింది కూడా ఎవరండి? ఆత్మ. ఎందుకంటే జస్ట్ బిఫోర్ దట్ ఏం జరిగిందని కనుక చూస్తే, ఆయన యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం తీసుకున్నారో, పరిశుద్ధాత్ముడు పావురం వలె అక్కడ దిగి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి? తండ్రి అయిన స్వరం కూడా వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. కాబట్టి ఆత్మ చేత అతడు 40 రోజులు ఉపవాసం ఉండడానికి కొనుకోబడ్డాడు. కాబట్టి మనం ఉపవాసం ఉండడానికి కూడా పరిశుద్ధాత్ముడే మరి మనల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మన ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన ఆత్మ మనలో బలపరచబడి తద్వారా మన యొక్క అంతరంగము వెలిగించబడుతుంది. ఫిజికల్గా
మనం బయటికి కొంచెం వీక్గా కనబడొచ్చేమో కానీ మన ఇన్నర్ మ్యాన్ విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. మన యొక్క అంతరంగము లేక అంతరంగ పురుషుడు అంటాడు పౌలు, అది చాలా బలాభివృద్ధి చెందుతుంది. మనకు కావలసిన అదే కదండి. ఎస్, మన అంతరంగం ఇంకా బలంగా ఉన్నప్పుడు అపవాది కూడా ఏం చేయలేడండి. వెరీ ఇంపార్టెంట్, రైట్? ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు మరి చాలా బలహీనులుగాను మారిపోతున్నారు, పడిపోతున్నారు. చిన్న సమస్య రాగానే ఒకరిని వాళ్ళ విశ్వాసం బలహీనపరచకూడదు. ఎందుకంటే వాళ్ళ అంతరంగ పురుషుడు బలముగా లేడు. దేర్ ఇన్నర్ బీయింగ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. సో మన ఇన్నర్ బీయింగ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ద్వారా సాధ్యం. నెక్స్ట్, భక్తుడు చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే ఆయన ఉపవాసం ఉన్నాడో ద హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్ బికమ్ స్ట్రాంగర్. సో దేవుని వాక్యము కొరకైనటువంటి ఆ ఆకలి పెరుగుతుంది ఉపవాసం ఉన్నప్పుడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఫాస్టెడ్ ఐ ఫౌండ్ మై వర్షిప్ ఎక్స్పీరియన్స్ స్వీటర్, అలాగే ది ఇల్యూమినేషన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ బ్రైటర్ అండ్ ద హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్ స్ట్రాంగర్. చివరిగా అని చెప్పిన మాట ఏంటంటే, దేవుని వాక్యము పట్ల ఆ ఆశ, ఆకలి అది ఇంకా బలపరచబడింది. కాబట్టి మన ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వాక్యం మీదకి మన దృష్టి వెళ్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఇక దేవుని వాక్యము ఎడల ఆ ఆకలి మనలో పెరుగుతుంది. వాస్తవంగా ఒకవైపు ఏమో భోజనానికి కొరకైన ఆకలి కూడా ఉండొచ్చు లైట్గా, అయితే దానికన్నా కూడా ఏమవ్వాలండి, దేవుని వాక్యం కొరకైన ఆకలి మనకు పెరగాలి. యేసయ్యకి ఏం జరిగింది 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అని మనం చూస్తే, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యంలో ఆయనకి శోధనలు కూడా వచ్చాయి. చెప్పాలంటే అవి ముగించిన తర్వాత శోధనలు వచ్చాయి. శోధనలు వచ్చిన తర్వాత ఏం చేశారు, దాన్ని ఎలా జయించారని ఆలోచిస్తే 3 శోధనలను కూడా దేవుని వాక్యం ద్వారానే జయించారు. అందుకే దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో చాలా మంది బిలీవర్స్ మిస్ అవుతుంది కూడా అదే విషయాన్ని. అక్కడ చాలా పొరబడుతున్నారు. సో దేవుని వాక్యము లేకపోతే మనకు చాలా విషయాల్లో మనకు అనర్థాలు జరుగుతాయి. అయితే యేసయ్య మీరు కనుక చూస్తే 40 days యేసయ్యే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకే శోధనలు వచ్చాయి. వచ్చినప్పుడు ఎలా జయించారు? మరి 3 శోధనలు కూడా వాక్యము ద్వారానే జయించారు. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆ వాక్యము ద్వారానే అది ఆయన ఎత్తి చెప్పి సాతానుని గద్దించి ఆయన ఆ శోధనలు జయించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన భూమి మీద దేవుని కుమారుడిగా ఉండి కూడా ఆయన ఉపవాస ప్రార్థనప్పుడు దేవుని వాక్యం పట్ల ఏం పెంచుకున్నాడండి? ఆ యొక్క ఆకలిని పెంచుకున్నారు. అందుకే ఆయన అన్నారు, నాకు వేరే దేవుని చిత్తం చేయడమే అదే నా భోజనం అన్నారు, అదే నా పానీయం అన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎడల ఆ రీతిగా మన యొక్క వాంఛ పెరిగినప్పుడు తప్పకుండా గమనించండి, మనము దేవుడికి సమీపిస్తాం. అదే కదండి ఉపవాసము. అంటే దగ్గర, వాసం అంటే నివాసం ఉండుట. కాబట్టి ఆ రీతిగా మనము దేవుడికి సమీపంగా వస్తాం. యు కమ్ క్లోజ్ టు గాడ్, డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి చదవండి. వారి చుట్టూ బహుజనం కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో ప్రశ్నలు చేయుచుండిరి. వెంటనే 29 దాకా చదవండి. జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని మీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని కడగవేయుము. అప్పుడు వారు మురుగు కాచుకుని పండ్లు పోసుకొని మూర్చుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, విశ్వాసము లేని తరమువారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించను కనుక వారు నేలపడి ముళ్ళు కాచుకొని పొరలాడుతుండెను. అప్పుడు ఆయన, ఇది మీకు సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని అడుగుగా, అతడు బాలుని నుండి అది వారిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడుతోంది. ఏమైనా నీ వలన అయితే
ఆ మొదటి ప్రాణాన్ని రక్షించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో వేదనలాడించి వదిలిపోయింది. అంతటా వాడు చచ్చిన వాడిలోనే ఉండేది కనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతున్నామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. ఫుట్ నోట్స్ అండి. ఉపవాసము వలన ఎస్, గమనించండి. ఈ రోజున మరి ఉపవాస ప్రార్థనలో ఉన్న మరి మనకు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియచేయాలని ఆశిస్తున్నారు. వాటిని మనం ధ్యానం చేద్దాం. ఈ మార్కు సువార్త 9:14 నుండి 29 దాకా చదువుకున్నాం. ఇందులో మనకు ఒక సమస్య కనిపిస్తుంది. ఏంటి అంటే, ఒక వ్యక్తి తన కుమారుడి విషయంలో ఒక అనేక సంవత్సరాలు చెప్పాలంటే ఆ బాబు పుట్టినప్పటి నుంచి కూడా బాల్యం నుంచే ఒక సమస్య అతనిలో ఉంది. ఏంటంటే, అతనికి ఒక మూగ దయ్యము లేక చెవిటి దయ్యం అనేది ఆ అబ్బాయిని చాలా వేధిస్తూ ఉంది. ఆ దురాత్మ ఆ వ్యక్తిని పట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, బాలుని పట్టినప్పుడు ఒక్కసారిగా మరి కింద పడిపోతాడు, కింద పడి దొరుకుతాడు. కింద పడి దొర్లి ఏం చేస్తాడంటే నోట్లో నుంచి నురుగు కార్చుకుంటాడు. నురుగు కార్చుకొని ఇక పండ్లు కొరుక్కొని అలాగా మూర్ఛిల్లిపోతాడు. అది చాలా వేదనకరంగా ఉంటుంది. అది ఆ ఆత్మ, ఆ దురాత్మ, ఆ మూగ దయ్యము లేక చెవిటి దయ్యం మరి ఆ బాలుని పట్టినప్పుడు మరి ఆ రీతిగా తనను తాను గాయపరుచుకొని నురుగు కక్కుకొని కింద పడి దొర్లి ఇలాగా చేయడం జరుగుతుంటుంది. ఇలాగా బాల్యం నుంచే ఉంది. మరి ఇలాగ ఎన్నో సంవత్సరాల నుంచి మరి అతను బాధపడుతూ ఉన్నాడు. మరి బాధపడుతుండగా మరి యేసుక్రీస్తు గురించి విన్నాడు. యేసుక్రీస్తు గురించి విని మరి ఆయన ఇలాగ స్వస్థపరిచే దేవుడని, ఆయన దగ్గరికి వెళ్తే విశ్వాసముతో మరి ఆయనకి ప్రార్థిస్తే దేవుడి కార్యం చేస్తాడు, నా బాలుడికి, నా కుమారుడికి స్వస్థత కలుగుతుంది అని అతడు నమ్మాడు. అయితే మరి వచ్చాడు ప్రభు దగ్గరికి. వస్తే మరి ప్రభువారు అక్కడ లేరు. ప్రభువారు ఆయన ముగ్గురు శిష్యులతో కలిసి పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని ఆయన ఒక కొండపైకి ఎక్కారు. అది మనము 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూడొచ్చు. అక్కడ ఆయన ప్రార్థనకు వెళ్ళేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనకి వెళ్ళారు, శిష్యులు లేరు. ముగ్గురు శిష్యులతో వెళ్ళారు. కింద 9 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ 9 మంది శిష్యులతో అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. శాస్త్రులు, పరిశీలతో వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి అక్కడికి ఈయన కూడా తీసుకొచ్చాడు, తన బాలుని తీసుకొని వచ్చాడు. బాలుని తీసుకొని వచ్చి మరి మీరు ఆయన శిష్యులు కాబట్టి దయచేసి ఇదిగో నా కుమారుని తీసుకొని వచ్చానండి, నా కుమారుడికి ఈ యొక్క దురాత్మ పడుతుంది. ఆ దురాత్మ పట్టినప్పుడు ఇలాగ కింద పడి దొర్లి నోట్లో నురుగు కార్చుకొని ఇలాగ మూర్ఛిల్లిపోతాడు. మరి ఎన్నో స్థలాలకు తిప్పాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, అయినా కూడా వీడికి స్వస్థత అవ్వలేదు. అయితే మరి యేసు ప్రభు గొప్ప దేవుడు కదా, ఆయన విన్నా నేను ఎవరో చెబితే, కాబట్టి మీరు కూడా ఆయన శిష్యులు కాబట్టి దయచేసి మరి ఇదిగో నా కుమారుడు ఇక్కడే ఉన్నాడు చూడండి, తీసుకొని వచ్చాను, మరి వీడి కోసం ప్రార్థించండి, వీడి కోసం ప్రార్థించి వీడిలో ఉన్న ఆ దురాత్మను బయటికి వెళ్ళగొట్టండి, వెళ్ళగొడితే నా కుమారుడు స్వస్థపరచబడతాడు అని ఎంతో బాధతో అతడు వినయంతో వచ్చి మరి తన కుమారుడు గురించి ఆ శిష్యులకు, ఆ 9 మంది మాత్రమే ఉన్నారు, యేసు వారు అక్కడ లేరు. ఆయన కొండ మీదకి ముగ్గురు శిష్యులు వెంట పెట్టుకుని ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మరి ఆ 9 మంది శిష్యులతో చెప్పడం జరిగింది. చెబితే వాళ్ళు మరి ఆ బాబుని చూశారు, ఆ బాబు పడే బాధను కూడా చూశారు. మరి వెంటనే వాళ్ళు కూడా మరి ప్రార్థించారు, ఆ దురాత్మని గద్దించారు, అతనిలో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోవాలని గద్దించారు. అయితే ఆ దురాత్మ వాడిలో నుండి వెళ్ళిపోలేదు. వాడు ఇంకా అదే బాధను అనుభవిస్తూ ఉన్నాడు, అదే పరిస్థితుల్లో ఉన్నాడు. వీళ్ళేమో ఒక విధంగా చాలా ప్రయత్నించారు ఆ దురాత్మను వెలగొట్టడానికి, ఆ దురాత్మను గద్దించడానికి. అయితే అది వారి వల్ల అవ్వలేదు. ఈలోపు అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఈలోపు కొంతమంది శాస్త్రులు, పరిశీలన వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఈలోపు ఇక కొండ మీద నుంచి యేసు ప్రభు వారు కూడా కిందకి దిగి రావడం జరిగింది. యేసు ప్రభు వారు ఆయన తీసుకెళ్ళినటువంటి ఆ ముగ్గురు శిష్యులు వచ్చారు. వచ్చి మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు, ఇదిగోండి అప్పుడు వెంటనే ఆ బాలుని తీసుకొని వచ్చిన తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా
నా కుమారుడికి ఇలా దురాత్మ పడుతుంది, ఒక మూగ దయ్యం. ఆ దయ్యం పట్టినప్పుడు ఇలాగా వాడు ఇలా కింద పడిపోవడం జరుగుతుంది. కింద పడిపోయి ఇలా దొర్లుతూ నోట్లో నుంచి నురగ కార్చుకొని ఇలాగా అలాగా అటు ఇటు తిరుగుతూ కొంతసేపటికలాగా మూర్చిల్లిపోతుంటాడు. కాబట్టి ఇది నా కుమారుడి యొక్క సమస్య. మరి ఎన్నో స్థలాలకు వెళ్ళానయ్యా, ఏది స్వస్థత జరగలేదు. కాబట్టి మీరు ఇదిగో నేను వచ్చాను, వస్తే మీరు లేరు, మీ శిష్యులు ఉన్నారు. కాబట్టి శిష్యులు మరి దురాత్మ వెలగొట్టడానికి ప్రయత్నించారు, వారి వల్ల కాలేదు. మరి మీరు వచ్చారు కాబట్టి తప్పకుండా దయచేసి నా కుమారుని స్వస్థపరచండి అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అక్కడ చెప్పడం జరుగుతుంది. 18వ వచనం చదవండి ఒకసారి. గమనించండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఈరోజు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ రీతిగా ఆ యొక్క మూగ ఆత్మ లేక మూగ చెవిటి ఆత్మ, దురాత్మ, ఆ యొక్క అపవిత్రాత్మ వాడిలోకి ప్రవేశించి వాడిని ఏ రీతిగా ఇబ్బంది పెడుతుందో, ఏ రీతిగా వాడిని బాధ పెడుతుందో మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మొట్టమొదటి ఈరోజు మనం గమనించవలసింది, మరి దేవుని ప్రజలకు విరుద్ధంగా ఈరోజు సాతానుడు అనేక రకాలుగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. అది ఈరోజు మరి మనం గమనించాలి. ఎందుకంటే మనం ఈరోజు అర్థవంతంగా మన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయాలంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం గమనించాలి. ఒక సమస్య అనేది ఇక్కడ ఉందని మనం మొట్టమొదటిగా గమనించాలి. ఆ రోజు సమస్య ఏంటంటే, ఆ వ్యక్తికి వచ్చిన సమస్య, కుమారుడికి ఆ దురాత్మ పట్టింది. ఆ దురాత్మ పట్టింది కాబట్టి వాడిని ఆ రీతిగా అది హింసిస్తూ ఉంది. ఈరోజు విశ్వాసులుగా గమనించండి, మనం ఏం చేస్తూ ఉన్నాము, లేక దురాత్మ సాతానుడు వాడు చేస్తున్న పని ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. గమనించండి, ఈ యొక్క ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు పౌలు గారు ఈ మాట రాస్తున్నారు. ఈ రోజున మనందరి పోరాటము ఎవరితో అంటే మనుషులతో కాదు. అందుకే మనం ఎవరితో మనుషులతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పోరాటము, మన ఫైటింగు మనుషులతో కాదంట. ఎవరితోనండి? ఆ మనుషులు వెనక ఉండి ఆ చెడ్డ మాటలు పలికించేటటువంటి ఆ ఆత్మతో, మనుషులు వెనక ఉండి మరి అబద్ధాలు చెప్పిస్తున్నటువంటి ఆ ఆత్మలతో, మనుషులు వెనక ఉండి వారి చేత చెడ్డ కార్యాలు, మరి వ్యభిచారము లేక అబద్ధాలు చెప్పడము, ఓకేనండి, దేవునికి విరుద్ధమైనటువంటి మాటలు చేస్తున్నటువంటి ఆ ఆత్మను మనం చూడగలగాలి ఈరోజు. ఒకసారి పేతురు ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఏమో తన సిలువ గురించి మాట్లాడుతుంటారు. ఇక నేను యెరూషలేము వెళ్ళవలసి ఉంది, మరి అక్కడ నేను పెద్దలు ప్రధాన యాజకులు నన్ను సిలువకి అప్పగిస్తారని చెప్తూ ఉంటే, ప్రభువా మీకు సిలువ దూరం అవును గాక అంటాడు పేతురు. వెంటనే ప్రభు ఏం చేస్తారండి, సాతానా వెనక పొమ్ము అని గద్దించడం జరుగుతుంది. అంటే పేతురులకు ఎవరు ప్రవేశించారు, లేక పేతురు ద్వారా ఆ మాట ఎవరు పలికించారు? సాతానుడు ప్రవేశించాడు. అంటే చూడండి, శిష్యులలో సైతం దురాత్మ ప్రవేశించి, ఇంకా చెప్పాలంటే అప్పుడు గద్దించడం జరిగింది కాబట్టి బహుశా పేతురు బయటపడ్డాడు. మరి ఇస్కరియోతు యూదా సంగతి ఏంటి? అతను కంప్లీట్గా తను సాతానుడికి అప్పగించుకున్నాడు కదండి. కాబట్టి విశ్వాసులు చెప్తున్న మాట ఏంటంటే, అందుకే ఇదే ఎఫెసీ పత్రికలో ఒకసారి మీరు 4వ అధ్యాయానికి రండి, 4:28 ఒకసారి చదవండి. ఆ సాతానుకి చోటీకుడి. గమనించండి, మనుషులతో కాదు, అపవాదితోనే మన యొక్క పోరాటము. ప్రార్థనలోనే మనము ఎవరితో పోరాడుతున్నామంటే, ఎవరితో మరి మనము ఇది స్ట్రగుల్ అవుతున్నామంటే సాతానుతోనే కదండి. ఎందుకంటే వాడే ఏం చేస్తున్నాడు. ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం. 1 పేతురు 5:8 చదవండి. మీ విరోధి, మన విరోధి ఎవరండి? మనిషి కాదు, అయితే ఎవరండి? అపవాది. కింద సాతాను అని ఉంది ఫుట్ నోట్స్ లో. కంటిన్యూ చేయండి.
చేస్తున్నారు. వాడు చూడండి మన విరోధి అపవాది, అది మనం గమనించుకోవాలి. మన శత్రువు, మన విరోధి సాతాను. మరి వాడు వచ్చి ఏం చేస్తాడు? యోహాను 10:10 ఇప్పుడు చదవండి. మన విరోధి సాతాను కాబట్టి మన శత్రువు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాడు కూడా ఒక ప్లాన్ వేసుకుని ఉన్నాడు. ఏంటది? యోహాను 10:10 దొంగ దొంగ దొంగతనము, దొంగతనము, హత్య, నాశనము. అదండి సాతానుడు. వాడి యొక్క కుట్ర, వాడి కుతంత్రం, వాడి ప్రణాళిక, వాడి పన్నాగము మరి ముఖ్యంగా విశ్వాసుల ఎడల. ఎందుకంటే అవిశ్వాసులు ఆల్రెడీ వాడి చేతుల్లో ఉన్నారు, వాడి గుప్పెట్లో ఉన్నారు, వాడి ఆధీనంలో ఉన్నారు. ఇక వాడి ప్రయత్నం అంతా కూడా మన మీదే. సో అందుకే వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు నాకు చోటు ఇస్తారా, ఎవరు నాకు అవకాశం ఇస్తారా అని అపవాది వాడు గర్జించే సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడి ప్రణాళిక ఏంటి మరి? హత్య, దొంగతనము, నాశనము. అది మన జీవితాల్లో వాడు చేయాలని. హత్య, దొంగతనము, నాశనము. దొంగతనం ఎలా చేస్తాడు మన జీవితాలు అంటే, వాడు వచ్చేది మన వస్తువులేమి, మన ఇంట్లో వస్తువులేమి ఎత్తుకెళ్ళడు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ వస్తువులు ఎత్తుకెళ్ళాలని వాడు చూస్తాడు. మనకు దేవుడు ఏమి ఇచ్చాడండి? దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, మనకు దేవుడు శాంతిని ఇచ్చాడు, దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు, దేవుడు మనకు ఆయన ఆత్మను అనుగ్రహించాడు, దేవుడు మనకు సర్వాంగ కవచం ఇచ్చాడు, దేవుడు మనకు ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు మనల్ని ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించి ఉన్నాడు, దేవుడు మనల్ని ఆయనకు సాక్షులుగా చేసుకున్నాడు. ఈ రీతిగా దేవుడు ఏ ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడో వాడు గోల్ ఏంటంటే ఒక్కొక్కటి మనలో నుంచి తీసుకెళ్ళాలి. ఆత్మ ఫలాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి ఆత్మ ఫలాలు? గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలము ప్రేమ, ప్రేమ, సమాధానము, ప్రశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. దేవుడు మనకి ఇవన్నీ ఇస్తే సాతానికి ఉద్దేశం ఏంటంటే మనలో ప్రేమ అనే ఆ వస్తువుని తీసుకెళ్ళాలని వాడు అది దొంగతనం చేయాలని చూస్తాడు. మనలో ఉన్న సంతోషాన్ని దొంగతనం చేయాలని, మనం కలిగి ఉన్న సమాధానం దొంగలించాలని, మనలో ఉన్న దీర్ఘశాంతాన్ని దొంగలించాలని. అందుకే మనలో దేవుడు ఏం కోరుకున్నాడు? దీర్ఘశాంతం పెట్టాలని. అయితే అది తీసివేసి సాతానుడు ఏం చేస్తాడండి? మనలో పైన ఉన్నాయి అవి పెడతాడు, పైన శరీర కార్యాలు ఉన్నాయి కదా అవి పెడతాడు. ద్వేషము, కక్షలు, విమతములు, శరీర కార్యాలు, అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషములు, ఇవన్నీ కూడా వాడు పెట్టాలని చూస్తాడు. అంటే దేవుడు మనకి ఇచ్చినవి వాడు దొంగలించాలని ప్లాన్లో ఉన్నాడు. విశ్వాసులుగా మరి మనము అలర్ట్ అవ్వాలి. దొంగతనము అంత మాత్రం కాదు, హత్య. ఓకేనండి, మనల్ని వాడు భౌతికంగా చంపలేడు, అయితే వాడు ఆత్మీయంగా చంపడు. ఎలాగా? ఎఫెసీ 2:1 ప్రకారం చూస్తే మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చనిపోయేటట్టుగా వాడే మనల్ని చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మూడోదిగా ఏంటంటే ఇంకా నాశనం. వాడు చేసే పని ఏంటి? దొంగతనము, హత్య, నాశనము. అయితే ఏ రీతిగా ఆత్మీయంగా వాడు మనకి జీవితాన్ని నాశనం చేస్తే, ఇక చివరికి మన యొక్క ఆత్మీయతను మనము కోల్పోతే కదండి, రక్షణను కోల్పోతే ఎక్కడికి వెళ్తామో వాడు తెలుసు కదండి. నరకము మన కోసం సిద్ధపరచబడలేదు, సాతానుడు వాడి అనుచరుల కోసం దేవుడు సిద్ధపరిచాడు. అయితే మనల్ని ఈ రీతిగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ దొంగతనము, హత్య, నాశనము చేస్తే ఇక చివరికి మనం వెళ్ళేది కూడా ఎక్కడికండి? నరకానికి. వాడితో పాటుగా మనల్ని కూడా లాక్కెళ్ళడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఈ రీతిగా మరి నాశనం అయిపోతున్నాయని చెప్పొచ్చేమో. నేను ఒకసారి ఒక విషయాన్ని విన్నాను. ఏంటంటే ఒక ఆయన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు తన ప్రక్క వ్యక్తితో మామూలుగా పరిచయం చేసుకొని, మీ పేరేంటండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తుంటారని చెప్పినప్పుడు ఇక ఈయన క్రిస్టియను, మరి ఆయన కూడా క్రిస్టియన్ తెలుసుకొని చాలా సంతోషించాడు. మీరు కూడా క్రిస్టియన్ అండి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకున్నారు. తర్వాత మీరు ఏం చేస్తుంటారండి ఎక్కువగా అంటే, ఆయన ఏమన్నారంటే మేము ఎక్కువగా ప్రార్థన చేస్తుంటామండి అన్నారు. ఈయన ఇంకా సంతోషించాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు, మీరు ఎక్కువగా మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటారంటే మేము ఎక్కువగా క్రైస్తవుల కోసమే ప్రార్థన చేస్తుంటామని అని చెప్పారు.
ఏదో కొంచెం తేడా వచ్చింది అనుకున్నాడు. కొంచెం చిన్న తేడా ఉందేంటి, క్రైస్తవుల కోసమే ప్రార్థన చేస్తాం అంటున్నాడు ఏంటి, చిన్న తేడా ఉందని అడిగాడు. ఎందుకు చేస్తారంటే అప్పుడు చెప్పాడు, మేము క్రైస్తవుల కోసం ఎలా ప్రార్థన చేస్తామంటేనండి, క్రైస్తవులు మరి కుటుంబాలు విడిపోవాలని ప్రార్థన చేస్తాం, భార్యాభర్తలు ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని ప్రార్థన చేస్తాం, తల్లిదండ్రులు పిల్లలకి గొడవలు కావాలని ప్రార్థన చేస్తాం, వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తాం, సంఘాలు చీలిపోవాలని ప్రార్థన చేస్తాం, విశ్వాసుల మధ్య ఉన్న ఐక్యత తొలగిపోయి అందరూ కూడా అపార్థాలు సృష్టించుకోవాలని ప్రార్థన చేస్తాం, అందరూ కొట్టుకోవాలని ప్రార్థన చేస్తాం, అందరూ చంపుకోవాలని ప్రార్థన చేస్తాం అనేటప్పటికి చాలా షాక్ అయ్యాడనమాట. షాక్ ఏంటి అని చివరికి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చివరికి తెలిసింది ఏంటో తెలుసండి, అతను సాతాను సంఘ సభ్యుడు. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సైటన్. సాతాను సంఘం అనేది కూడా ఒకటి ఉందండి, అది అమెరికాలో స్టార్ట్ అయింది. నేను విన్నది ఏంటంటే వైజాగ్ కూడా ఉందని విన్నా నేను. సాతాను సంఘం అంటే వాళ్ళంతా దేవునికి విరుద్ధంగా చేస్తారు, సంఘం పేరుతోనే. వాళ్ళకు ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఏముంటుంది, మన బైబిల్ చూడండి ఏముంది, ఫస్ట్ ఆదికాండం 1:1 ఏముంది చూడండి, చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. వాళ్ళ బైబిల్ ఏముంటుంది, ఆదియందు సాతాను భూమి ఆకాశం సృజించను అని ఉంటుంది. సో వాళ్ళ క్రాస్ రివర్స్గా ఉంటుంది. సో మనం కొన్ని విషయాలు వింటే చాలా షాక్ అయిపోతాం, అది రియల్. సో ఏంటి అంటే ఇప్పుడు దేవుని సంఘానికి విరుద్ధంగా, అంటే దేవుని ప్రజలకు విరుద్ధంగా, నిజమైన విశ్వాసాల విరుద్ధంగా సాతానుడు ఏం చేస్తున్నాడు, ప్యారలల్గా, ఓకేనండి, జాగ్రత్త వినాలి, చాలా ఇదే ప్యారలల్గా వాడు ఓకే దేవునికి విరుద్ధంగా కూడా ఒక సమాజాన్ని వాడు లేపుతున్నాడు. దేవుని వాక్యాన్ని చదివే విశ్వాసులు ఎలాగైతే ఉన్నారో, సో దీనికి వీడు కాంపిటీషన్గా, పోటీగా సాతాను మాటలు వినే వాళ్ళని కూడా ఒక జనరేషన్ వాడు లేపుతున్నాడు. చాలా డేంజరస్ టైమ్స్లో మనం ఉన్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కదండి. చాలా భయంకరమైన కార్యాలు చోటు చేసుకోబోయే సంవత్సరంలో కూడా మనం వచ్చామని చెప్పొచ్చేమో. కాబట్టి ఇవన్నీ మనం వింటూ ఉండగా, మనం చూస్తూ ఉండగా, విశ్వాసులుగా మన స్పందన ఏమై ఉండాలి అంటే, సాతానుడు చాలా భయంకరంగా, వాడు విచ్చలవిడిగా, వాడికి సమయం కూడా ఇంకా తక్కువగా ఉంది కాబట్టి అది కూడా వాడు తెలుసుకొని వాడు ఏం చేస్తున్నాడు, ఈ రీతిగా వాడు మన మీద దాడి చేస్తూ ఉన్నాడు, సంఘం మీద దాడి చేస్తూ ఉన్నాడు, క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏవైతే మనకిచ్చాడో అవన్నీ దొంగతనం, మీకు చెప్పాను కదండి, దొంగతనం చేయాలని చూస్తున్నాడు. దొంగతనము, హత్య, నాశనం చేసి చివరికి మనల్ని కూడా నరకానికి తీసుకెళ్ళాలనే ఆలోచన వాడు కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసులుగా మనం ఎలా ఉండాలండి, ప్రభువు అన్నాడు గెత్సెమనే తోటలో ఏం చెప్పారు శిష్యులకి, మెలకువగా ఉండి మీరు ప్రార్థించాలి. బీ వాచ్ఫుల్, బీ విజిలెంట్, బీ వాచ్ఫుల్ అండ్ ప్రే. ఎలా ప్రార్థన చేయాలంటే ఏదో మనం గుడ్డిగా చేసేది కాదు, బీ వాచ్ఫుల్ అండ్ ప్రే, ఓకేనండి, బీ విజిలెంట్ అండ్ ప్రే. సో ఏవైతే జరుగుతున్నాయో పరిస్థితులు, పరిణామాలు, చక్కగా వాటి గురించి గ్రహింపు కలవారుగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎందుకు ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు, క్రైస్తవుడని చెప్పుకుంటూ ఉన్నాడు, అయితే పాపంలో ఉన్నాడు. మనం ఆయన్ని గద్దించాల్సిన అవసరం లేదు, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఆయన వెనక ఎవరు మాట్లాడిస్తున్నారు, అలాగా ఒక దురాత్మ ఉంది, ఆ వ్యక్తిని పాపంలోకి నెట్టివేసిన ఒక దురాత్మ ఉంది. ఆ దురాత్మ అండర్లో ఆ వ్యక్తి ఉన్నాడు. మాట్లాడింది పేతురే, కానీ మాట్లాడించింది ఎవరు, సాతాను. ప్రభు ఏం చేశారు, పేతురుతో మాట్లాడలా, సాతానుని గద్దించాడు, పేతురులోకి వచ్చిన సాతానుని గద్దించాడు. కాబట్టి ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పాపాలలో ఉన్నారు అంటే దానికి అర్థం, లేక నామకార్థులుగానే జీవిస్తున్నారంటే అర్థం సాతాను యొక్క అండలోకి వెళ్ళిపోయారు, సాతానుకి అవకాశం ఇచ్చారు వీడే. కాబట్టి ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇంకా సాతానుడే వాళ్ళ నడిపిస్తున్నాడు. కాబట్టి వాడు నడిపించినట్టుగా నడుస్తున్నారు, వాడు మాట్లాడించినట్టుగా మాట్లాడుతున్నారు, వాడు ఇది చేయి అంటే అది చేస్తున్నారు.
కాబట్టి మనం ఇక వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ చేత అటువంటి దురాత్మ పని వెనక ఉన్నాడని మనం గ్రహించాలి. సో ఆ రోజు ఆ వ్యక్తి యొక్క కుమారుడు ఉన్నటువంటి కింద పడిపోతున్నాడు అర్థం ఏంటి? ఉన్నటువంటి కింద దొరుకుతున్నాడంటే అర్థం ఏంటి? ఉన్నటువంటి వాడు నోటి నుంచి నొరగ కక్కుంటున్నాడు, నొరగ కార్చుకొని వాడు పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాడు, గాయపరుచుకున్నాడు, నీళ్ళలోకి వెళ్ళి పడిపోతున్నాడు, అగ్ని కనిపిస్తే మంటలోకి వెళ్ళి పడిపోతున్నాడు, అగ్ని మంటలోకి వెళ్ళి పడిపోతున్నాడు, నీళ్ళలోకి వెళ్ళి దూకేస్తున్నాడు, ఎక్కడ నీళ్ళు కనబడితే అక్కడ చెరువులో కనబడితే చెరువు లేక కాలు కనబడితే కాలువలో పడిపోతున్నాడు. మరి వాడు అలా చేసి చివరికి చనిపోతాడు కదండి. ఎస్, సాతాను కోరిక కూడా అదే. సాతాను కోరిక కూడా ఏంటంటే ఇలా చేసి వాడు చివరికి చనిపోవాలి, లేక వాడు ఆత్మహత్య చేసుకోవాలి, లేక వాళ్ళ నాన్నగారు విసుకుపోయి లేక ఆయనకి విసుగొచ్చి వీడిని చంపేయాలి అన్నట్టుగా సాతానుడు అనేక రకాల దుష్ట క్రియలు వాడి చేత ఆ రోజు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. అంటే అర్థం ఏంటి? సాతాను తంత్రములను మనము గ్రహించాలి, గ్రహింపు ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. కాబట్టి మనం వాక్యం చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మన చుట్టూ పరిస్థితుల గురించిన అవగాహన దేవుడు మనకి ఇస్తాడు. రైట్? మనం ఒక వ్యక్తిని కలుసుకున్నామంటే, ఒక వ్యక్తి గురించి విన్నామంటే, రైట్, కొన్ని విషయాలు చూస్తున్నామంటే మరి వాళ్ళ గురించిన అవగాహన దేవుడు మనకి ఇస్తాడు. తద్వారా మనం ఏం చేయాలి? మనం వారి కోసము ప్రార్థన చేయాలి. ప్రభువా, పలాని వాళ్ళు ఇలాగా ప్రవర్తిస్తున్నారంటే, లేక పలాని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే వారి వెనక ఈ దురాత్ముడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు, వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అక్కడ పనిచేస్తున్న ఆ దురాత్మ నేను గద్దిస్తున్నాను. మనం వారిలో ఉన్న దురాత్మలను మనం ఉపవాసం ఉండి ప్రార్థనలో గద్దించినప్పుడు దేవుడు వారికి ఏమిస్తాడండి? విడుదలిస్తాడు. పరమేశ్వరుకి ఇటువంటి కార్యాలు జరగాలంటే దేని ద్వారా సాధ్యమేనండి? అందుకే ఫుట్ నోట్స్ చదివించాను. పైన లేదు కానీ కింద ఫుట్ నోట్స్ ఏముంది? ఉపవాసం వలననే ఇది సాధ్యము. అందుకే ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, సమ్ థింగ్స్ ఓన్లీ బెండ్ ఇన్ ప్రేయర్ బట్ విల్ బ్రేక్ త్రూ ఫాస్టింగ్. కొన్ని విషయాలు ప్రార్థన ద్వారానే అవి వంగుతాయి, ఇక ఉపవాసం ద్వారానే బ్రేక్ అయిపోతాయి. సో ఇటువంటి కొన్ని ఆత్మలు మీరు చూసినప్పుడు, కొన్ని గృహాల్లో, కొంతమంది వ్యక్తుల్లో మనం చూసినప్పుడు అవి ఇంకెలా బ్రేక్ అవుతాయండి? ఒక ఫ్యామిలీ ఒక బంధకంలో ఉంది, ఒక పరిస్థితిలో వాళ్ళు నెట్టివేయబడ్డారు, ఇక ఏమాత్రం కూడా వారికి ఇంకా హోప్ లేదు, నిరీక్షణ లేదు. ఓకేనండి? కాబట్టి అందులో నుంచి వారికి విడుదల కలగాలి అంటే కదండి, ఇక ఉపవాసము ప్రార్థన తప్ప ఇంకెలాగా జరగదు. ప్రభువే చెప్పారు. అందుకే మనం ఉపవాసము చాలా ప్రాముఖ్యము, ప్రార్థన అంతకన్నా ప్రాముఖ్యం. అందుకే మనకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఉపవాసం ప్రార్థించడం చాలా మంచిది. ఇంకా కొన్ని డేస్ ఎక్స్ట్రా 3 days లేక 7 days అలా కూడా పెట్టుకోగలిగితే ఇంకా మంచిదే. లేక మీరు వ్యక్తిగతంగా ఉండగలిగితే ఇంకా మంచిదే. లేక సంఘంగా మనం కూడి, మనకి వాక్యం అదే చెప్తుంది కదండి, మీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, హెబ్రీ 10:25 ప్రకారం చూస్తే ఆ ప్రకారంగా మనము ఆ దినము సమీపించే కొలది ఎంత ఎక్కువగా కూడుకొని, ఎంత ఎక్కువగా ఉపవాసం ప్రార్థన చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఎలాగా మారవండి. కొన్ని బంధకాలు, సాతానుడు కొంతమందిని, కొన్ని కుటుంబాలను, కొంతమంది వ్యక్తుల్ని కొన్ని బంధకాలకు నెట్టేశాడు. కొన్ని పరిస్థితులకు వాడు నెట్టేశాడంతే. వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళు రావాలనుకున్నా వాడు ఏం చేశాడంటే మొత్తం అందరు లోపల వేసేసి బయట ఏం చేశాడని లాక్ చేశాడు. వాళ్ళైతే లోపల నుంచి కేకలు వేస్తున్నారు, ఎవరున్నారండి, సహాయం చేయండి, మేము బయట రావాలి అనుకుంటున్నాం, లోపల ఉండలేకపోతున్నాం, ఊపిరాడి చనిపోతాం మేము, ఇక్కడ మాకు గాలి ఇక్కడ లేదు అని వాళ్ళు లోపల ఉన్నారు. అయితే సైతాన్ గారు ఏం చేశాడు? వాళ్ళని తలుపేసేసి పెద్ద తాళం వేసేవాడు, కీ వాడి దగ్గర ఉంది. సో ఇప్పుడు వాడి చేతుల్లో ఉన్నటువంటి ఆ కీసు మనం తీసుకోవాలంటే, ఓపెన్ చేసి వాళ్ళని విడిపించాలంటే ఆ కీ ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఆ కీ ఏంటండి? ఉపవాస ప్రార్థన. ప్రభు అన్నారు. కాబట్టి ఎలాగైతే వాడు దురాత్మ చేత, చెవిటి దురాత్మ చేత పీడించబడుతూ, వాడికి చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ, నీళ్ళలో పడిపోతూ, ఆ అగ్నిలో మంటలు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి మంటల్లో పడిపోతూ, కింద పడి దొర్లుతూ, నొరగ కార్చుకుంటూ, పిచ్చి పిచ్చిగా
బిహేవ్ చేస్తూ ఇంకా మూర్చిల్లిపోయేవాడో, మరి ఇదంతా కూడా దురాత్మ యొక్క ఎఫెక్ట్. కాబట్టి ఈ రోజుల్లో మనం ఎందుకు ఇన్ని విషయాలు చూస్తున్నామంటే సాతాను ప్రభావం. ఒక వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు, అలా ప్రవర్తిస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే దాని వెనుక ఎందుకంటే వాడు సాతానుడు గర్జించే సింహమలి ఉన్నాడు, వాడు ఎవరిని మృంగుతున్నా అని చూస్తున్నాడు. వాడైతే సర్వశక్తిమంతుడు అయితే కాదు, దేవుడు సర్వశక్తిమంతుడు అయితే వాడికి కూడా ఇంకా పూర్తిగా వాడు బంధించబడలేదు. కాబట్టి వాడుకున్నటువంటి ఆ తక్కువపాటి శక్తితో వాడు ఏం చేస్తున్నాడంటే అనేక మందిని మోసగించాలని చూస్తున్నాడు. మనం అసలు ఆది కాండంలోకి వెళ్ళి మూలలోకి వెళ్ళి చూస్తే సర్పం ఏం చేసిందండి? మొట్టమొదటిగా ఆదాం హవ్వల్ని మోసగించింది, అబద్ధం చెప్పింది, మోసగించి వాళ్ళను ఆజ్ఞ అతిక్రమించేటట్టు చేసింది, పాపంలోకి పడేసింది. ఇక పాపం ద్వారా ఏమొచ్చిందండి? అందుకు రోమా 5లో ఉంటుంది, ఒకని అవిధేయ ద్వారా ఈ లోకంలోకి ఏమొచ్చిందండి? పాపము, శాపము, చెమట, కష్టము, ఇక భయంకరమైన వేదన, ఇవన్నీ కూడా మరి సాతానుడు తీసుకుని వచ్చాడు. సో ఏ కుటుంబంలోనైనా సరే, లేక ఒక వ్యక్తిలో సరే మీరు ఇలాంటివి చూస్తే దాన్ని మనం వాళ్ళతో వెళ్ళి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో వెళ్ళి మనం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే వాళ్ళ వెనుకున్నటువంటి దురాత్మతోనే మన పని వాళ్ళతోనే. పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 6 ప్రకారం చూస్తే మన పని వాడితోనే. సో కాబట్టి ఇప్పుడు మనము ఆయన ఇచ్చే ఆ సర్వాంగ కవచాన్ని ధరించి మనం ఇప్పుడు ప్రార్థనలో పోరాడవలసి ఉంది. రైట్, ఆ రోజున ఆ సమస్య ఉంది. మరి ప్రభు ఏం చెప్పారు? ఎప్పుడైతే ఆ యజమాని వాళ్ళ కుమారుడు గురించి చెప్పారో మరి ప్రభు ఒక మాట అన్నారు. మార్కు 9కి తిరిగి వద్దాం. మార్కు 9:19. విశ్వాసం లేని తరము వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, నా ఎదుగు తీసుకుంటానని అన్నారు. గమనించండి, ప్రభు ఒక విషయంలో, ముఖ్యంగా శిష్యుల విషయంలో బాధపడిన విషయం. ఈరోజు దేవుడు సంఘం విషయంలో కూడా ఇదే మాట దేవుడు చెబుతున్నాడు. సంఘం విషయంలో కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఏంటంటే ఎంతకాలం నేను మీతో ఉంటాను, విశ్వాసం లేని తరము వారలారా, ఎ జనరేషన్ వితౌట్ ఫెయిత్. ఆ రోజుల్లో ఉంది, ఓకేనండి, యేసు ప్రభు కాలంలో ఉంది. ఇంకా ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దాం. సంఖ్యాకాండము 14:11 చదవండి. అప్పట్లో ఆ జనరేషన్ ఎలా ఉందో చూద్దాం. అప్పట్లో దేవుని ప్రజలుగా పిలవడిన ఇశ్రాయేలు ఎలా ఉన్నారో చూద్దాం. యెహోవా దేవుడు అదే మాట చెప్పి బాధపడ్డాడు, యేసయ్య కూడా అదే మాట చెప్పి బాధపడుతున్నాడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే మాట చెప్పి ఆయన కూడా బాధపడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచకలను చూచి నన్ను నమ్మక ఉందురు. చూసారండి, యెహోవా దేవుడు కూడా అదే మాట చెప్పి బాధపడ్డాడు. ఇంకా మనకు ఇదే అధ్యాయంలో 27 కూడా అదే మాట ఆయన చెప్తూ ఉంటారు. 27 కూడా చదవండి, సంఖ్యాకాండం. అదండి, అదే దేవుని యొక్క బాధ, ఆయన యొక్క ఆవేదన అదే. పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలుని ఆయన ఎన్నుకున్నప్పుడు కూడా ఆయన కూడా అదే విషయంలోనే బాధపడ్డాడు. వారందరూ కూడా దేవునికి కోపం పుట్టించినట్లుగా ప్రవర్తించారు. ఇంకా మనం సంఖ్యాకాండం 32 కూడా చదవచ్చు. అక్కడ కూడా మనకు అదే మాట చూస్తాం, దేవుడు ఇశ్రాయేలు పట్ల బాధపడినటువంటి విషయము. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారు అవిశ్వాసులుగా ఉన్నారు, ఎంతకాలం వీరు నమ్మకయుందురు. ముఖ్యంగా ఈ 9 మంది శిష్యులను కూడా పాయింట్అవుట్ చేస్తూ ప్రభు అన్నారు. ఎందుకంటే అతను ఏం చేశాడు, తన యొక్క కుమారుడిని తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వస్తే వాళ్ళేమో అతనిలో ఆ బాలుల్లో దురాత్మ వెలగొట్టగలిగారా? వెలగొట్టలేకపోయారు. శిష్యులే, ప్రభుతో సహవాసం చేసిన వారే, మరి వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే వారిలో ఏం లేదండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రభు చెప్తున్న మాట ఏంటి, వారిలో
విశ్వాసము లేదు, అందుకే వారు ఆ కార్యాన్ని చేయలేకపోయారని చూస్తాం. అలాగే ఇప్పుడు అసలు విశ్వాసమే లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మత్తయి సువార్తకు వస్తే మత్తయి సువార్త 17:20 అదే సంఘటన ఇంకొక కోణంలో మనం చూడొచ్చు. ఎందుకైనా ఆ, ఈ అల్పవిశ్వాసము చేతనే ఆ, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడల ఆ, ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును. ఆ, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నానని వారితో అన్నారు. ఆ. చూద్దాం. అక్కడ అల్ప విశ్వాసము చేతనే, అవిశ్వాసము చేతనే వారు చేయలేకపోయారు. ఇంకేంటండి, అల్ప విశ్వాసము చేత అంటే చాలా చాలా అల్పముగా ఉంది. అయితే ఆ అల్పములో కూడా ఒకవేళ ఆవగింజంత కొంచెం విశ్వాసం ఉన్నా మంచిదే. అక్కడ మీరు జాగ్రత్తగా ఆలకిస్తే మీరు ప్రభు ఏమన్నారంటే ఇక్కడ అల్ప విశ్వాసం చేతనే అన్నారు. అది చెప్పి మళ్ళీ వెంటనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నిశ్చయంగా చెప్పారు. ఇక్కడ చూడండి, అల్ప విశ్వాసము చేత చేయలేకపోయారన్నారు. మళ్ళీ దాని ప్రక్కనే ఆవగింజంత అని చెప్పారు. దేని చెప్పారండి? ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. అంటే ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా సన్నం కదండి. సో మీకు లేడీస్ తెలుసు, రోజు తాలింపు వేసేటప్పుడు కదండి ఆవాలు, అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి కదండి, కొంచెం పెద్దవి కొంచెం సన్నటిది. కానీ చూస్తే ఎంత ఉంటుందండి? చాలా సన్నంగా ఉంటుంది కదండి. ఇక్కడ నేను దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఫస్ట్ ప్రభు ఏమో అల్ప విశ్వాసం వల్ల గద్దించలేకపోయారు, దురాత్మ నుంచి విడుదల తీసుకురాలేకపోయారు అన్నారు కదండి. అల్ప విశ్వాసం చేత అంటే అల్ప విశ్వాసం అంటే విశ్వాసం తక్కువ ఉంది, అందువల్ల చేయలేకపోయారు. మళ్ళీ పక్కనే ప్రభు ఏమన్నారు? ఆవగింజంత విశ్వాసం ఉన్నా, అంటే ఆవగించంత అంటే కొంచెం విశ్వాసం ఉన్నా చేసేవాళ్ళే. ఇక్కడేమో మనకు వినడానికి కాంట్రవర్షియల్గా ఉన్నట్టుంది. కొంచెం విశ్వాసం వల్ల మీరు దాన్ని తీసివేయలేకపోయారు, కొంచెం విశ్వాసం ఉన్నా మీరు తీసివేసి ఉండేవారే. ఏంటంటే అక్కడ అర్థం గమనించండి. ఈ ఆవగింజ మనకి చూడడానికి చాలా సన్నంగా ఉంటుంది కదండి, అది భూమిలో పెట్టినప్పుడు అసలు ఏది మనకి కనబడదు. అయితే అది గనక ఓకేనండి పెరిగి పెద్దదైతే చూడండి, ఇక్కడ మహావృక్షంలాగా ఎదుగుతుంది, మహావృక్షంలాగా ఎదుగుతుంది. ఇది ఆవ చెట్టు, ఆవగింజ సన్నంగా ఉంటుంది. సో ప్రభు ఎందుకు అక్కడ పక్కనే మీకు కొంచెం విశ్వాసమున స్వస్థపరచు ఉండేవారు అన్నారు, మళ్ళీ కొంచెం విశ్వాసమున స్వస్థపరచచ్చు అన్నారు. ఏంటంటే ఆవగింజ అనేది అది పెట్టినప్పుడు మనకి కంచంగా ఉంటుంది. అయితే దాని స్వభావం ఏంటండి? ఇట్ విల్ గ్రో, నేచర్ ఆఫ్ గ్రోయింగ్. ఎదిగే లక్షణం దానికి ఉందన్నమాట. ఎదిగి మహావృక్షంలాగా మారిపోతుంది అనమాట అది. అప్పుడు వచ్చి పక్షులన్నీ కూడా వచ్చి అందులో గూడు పెట్టుకుని నివాసం ఉంటాయి. ఫస్ట్ చూడడానికి ఓకే చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది మహావృక్షం ఎదుగుతుంది అనమాట. సో విశ్వాసం గురించి వీళ్ళ -8 వీరిలో అంటే, వీరిలో అల్ప విశ్వాసం ఉంది, అంటే కొంచెం విశ్వాసం ఉంది, దానివల్ల చేయలేకపోయారన్నారు. సో ఆ కొంచెం విశ్వాసం ఏమైందంటే అలాగే ఉండిపోయింది. కానీ ఏమవ్వాలంటే ఆవగింజలాగది పెరగాల్సింది. ఆ 9 మంది శిష్యులు ఎందుకు గద్దిస్తున్నారు యేసయ్య ఆ రోజు అంటే, విశ్వాసం అయితే ఉంది, అల్ప విశ్వాసం ఉంది, దానివల్లే చేయలేకపోయారు. అయితే ఆవగింజలాగా ఆ విశ్వాసం ఏమవ్వాల్సింది? పెరిగి 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 అది మహావృక్షంలాగా ఆ సమయానికి మారాల్సి ఉంది. ఎంతకాలం ఉంటాను నేను మీతో, ఇంకా ఎంతకాలం నాతో మీరు సహవాసం చేస్తున్నారు? ఇంకా ఆ అల్ప విశ్వాసమేనా? ఇంకా ఆ పాత పెట్టబడిన విశ్వాసమేనా? ఇంకా అది మొక్కై పెరిగి 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 పెద్దది ఇంకా అవ్వదా? మీ విశ్వాసం ఇంకా అలాగే ఉండిపోతుందా? మీరు అందుకే ఏమీ చేయలేకపోయారు. అందుకే ఆయన అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల, ఇఫ్ యూ హ్యావ్ దట్ గ్రోయింగ్ ఫెయిత్, ఏం జరుగుతుంది ఆయన అన్నారు. చెప్పండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి. మత్తయి 17లో ఉన్నాం కదా. ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు, అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అంటే ఒక కొండను చూసి ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఓకే, తర్వాత ఇప్పుడు లూకా 17 చూద్దాం. ఇదే సంఘటనలో ప్రభు ఏం చెప్పారు? లూకా 17:6 చూద్దాం.
ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడును. సముద్రంలో నాటబడు చెప్పినప్పుడు చెప్పినప్పుడు అది మీకు లోబడును. అదండి. సో ఇవి రెండు జరగాలంటే ఒక కొండను చూచి కొండ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపో అన్నప్పుడు, లేక కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో పడు లేక నాటబడు అన్నప్పుడు అది వెళ్ళాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే విశ్వాసం లేకపోయినా జరగదు, లేక అల్ప విశ్వాసం ఉన్నా జరగదు. అయితే ఆవగింజలాగా ఎదిగే విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అవిశ్వాసం వలన అది జరగదు. ఆ రోజున ఆ క్రౌడ్ని కనుక మీరు చూస్తే అక్కడున్న వారిలో కొంతమందిలో అసలు విశ్వాసమే లేదు. ఉదాహరణకి ఆ తండ్రిని ఒకసారి చూద్దాం, అసలు విశ్వాస స్థాయి ఎలా ఉందో చూద్దాం. మార్కు తిరిగి వద్దాం. మార్కు 9:23. అందుకు యేసు, ఆ, నమ్ముట నీ వలనైతే ఆ, నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఆ, అని అతనితో చెప్పాను. ఆ, వెంటనే ఆ చిన్నవాడి తండ్రి, ఉమ్, నమ్ముచున్నాను, ఉమ్, నాకు అపనమ్మకం ఉండకుండా ఉమ్, సహాయం చేయమని ఉమ్. బిగ్గరగా చెప్పాను. అంటే అర్థం ఏంటండి? అతనిలో ఏముంది? అపనమ్మకము. అతనిలో అపనమ్మకం ఉంది. అక్కడున్న ఆ 9 అల్ప విశ్వాసం ఉంది. ఆయనలో అయితే అసలు ఒకవైపు ఏమో ఏదో కొంచెం నమ్మకంతో వచ్చాడు. అయితే వాస్తవం చెప్పాలని అతనే చెప్తున్నాడు, ప్రభువా నాకు అపనమ్మకం ఉండా సహాయం. ఎందుకు అపనమ్మకం అంటే అప్పటికే ఈ 9 మందిని అడిగాడు ఆయన. అడిగితే వాళ్ళు ఏమి చేయలేకపోయారు. కాబట్టి బహుశా ఆయనలో ఎక్కడో కొంచెం విశ్వాసం ఉండేదేమో, కానీ వీళ్ళని అడిగాను అది ఏమి చేయలేదు. కాబట్టి ఇప్పుడు అపనమ్మకం ఆయనలో ప్రవేశించింది. మనం కూడా కొన్నిసార్లు దేవుడి మీద ఖచ్చితంగా మనందరికి విశ్వాసం ఉంటుంది. కనీసం మనందరికీ పేరు ఏంటండి? విశ్వాసులు. కనీసం ఆ పేరు పెట్టుకున్నందుకన్నా కదండి విశ్వాసం ఖచ్చితంగా ఉందండి, పాస్టర్ గారు విశ్వాసం ఉంది అంటారు. విశ్వాసం ఉంది కాబట్టి మేము చర్చకు వచ్చామండి ఈరోజు అంటారు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే మనం ఆశించినట్టుగా జవాబు రాకపోవచ్చు, మనం అనుకున్న సమయానికి ఓకే జవాబు రాకపోవచ్చు, లేకపోతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాము కానీ జవాబు రాలేదని మీరు చెప్పొచ్చు. అప్పుడు అది జరిగిన తర్వాత మనలో ఏమొచ్చే అవకాశం ఉందండి? మనలో కూడా అపనమ్మకం ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వ్యక్తులు ఇప్పుడు అదే జరుగుతుంది. తన కుమారుని తీసుకొచ్చాడు, ఆ 9 శిష్యులతో అడిగాడు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇక ఇతనిలో అపనమ్మకం ప్రవేశించింది. ఆ క్రౌడ్లో కనుక చూస్తే ఒకవైపు ఆ శాస్త్రులు వాళ్ళు కూడా ఎటువంటి విశ్వాసం ఈయనలో లేదు. ఈయనలో కూడా ఏమొచ్చిందని ఇప్పుడు అపనమ్మకం వచ్చింది. అయితే ఇప్పుడు ఈయన ప్రభు కోరుకుంటుంది ఏంటి? నమ్ముట నీ వలనైతే. 23 నమ్ముట నీ వలన అయితే. కాబట్టి ఆ యొక్క ఆవగించంత విశ్వాసమును కూడా చాలని ప్రభు చెప్పారు. అది ఎటువంటి విశ్వాసం అంటే ఎదిగే విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకప్పుడు యేసయ్యను విశ్వసించడం ద్వారా ఆ విశ్వాసంలో నువ్వు రక్షించబడ్డావు, సంతోషమే. అయితే ఇప్పుడు ఏం చెందాలండి? ఎదగాలి. ఆవ గింజ చెట్టు లాగా మరి మన విశ్వాసం కూడా అది ఎదుగుతూ ఉండగా, ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు ఎస్ గ్రేట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ త్రూ యువర్ గ్రోయింగ్ ఫెయిత్. గ్రేట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ త్రూ ద గ్రోయింగ్ ఫెయిత్. కాబట్టి ఈ రోజున మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మరి మనం ఉపవాసం అయితే ఉన్నాము, మంచిదే, సంతోషమే. ప్రార్థన చేస్తున్నాము, సంతోషమే. అయితే ఆ యొక్క ఎదిగే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నది ఈరోజు మరి మనం ప్రశ్నించుకొని దేవుని దగ్గర ఆ యొక్క విశ్వాసము, శిష్యులు కూడా అదే అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని ఏం చేయండి? అభివృద్ధి వృద్ధి చేయండి. కాబట్టి ఎందుకంటే దట్ ఫెయిత్ హ్యాస్ టు గ్రో. లేదంటే అయితే అపనమ్మకము, లేదంటే అల్ప విశ్వాసం, ఆ రెండు మనకు కాకుండా ఎదిగే విశ్వాసం మనలో కావాలి. అందుకనే ఆ ఆవగింజ ఎదిగేది కాబట్టి దాన్ని ప్రభు పోలుస్తూ ఆ ఎదిగే ఫెయిత్ కనుక మనలో ఉంటే, ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్రోయింగ్ జెన్యూన్ ఫెయిత్ ఈజ్ నీడెడ్. కాబట్టి అది ఉంటే చాలు, దేవుడు దాని ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడు? 9:23 తిరిగి వద్దాం. మార్కు 9:23 ప్రభు అన్నారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
అయితే ఈరోజు మన పరిస్థితులు బట్టి ఇది ఇంకా జరగదండి, ఇది ఇంకా జరగనట్టేనండి. నా జీవితంలో, లేక నా కుటుంబంలో, లేకపోతే నా బిడ్డల విషయంలో, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం విషయంలో, లేకపోతే పలాని ఆ విషయంలో, ఈ విషయంలో అంతేనండి. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, ఇంతేనండి, ఈ వ్యక్తి మారడండి, లేకపోతే ఈ పరిస్థితులు ఇంకా మారవండి అని మీరు ట్రై చేసి, ఓకేనండి, మీ ప్రయత్నాలు, ఆ వ్యక్తి ఏం ట్రై చేశాడు పాపం, ట్రై చేస్తే అది అవ్వలేదు కదా, కాబట్టి ఏమొచ్చింది వెంటనే, కాబట్టి మనం కనుక ప్రయత్నించి విఫలమైతే మనలో వచ్చేది ఏంటండి? నిరుత్సాహము, అపనమ్మకమే. అయితే ఈరోజు దానికి తావివ్వకుండా, అల్ప విశ్వాసులుగా కూడా ఉండకుండా, ఎదిగేటటువంటి ఆవగింజలాగా విశ్వాసం మరి మనకు కావాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, నీవు కనుక ఆవగింజలాంటి విశ్వాసం ఉంటే, ప్రభు అన్నారు ఏమంటే, సమస్తము సాధ్యమే కదండి. కాబట్టి ఆ మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దాన్ని నమ్మాలి. సమస్తము సాధ్యమే అంటే, నీ మనసులో ఏదైతే ఉందో ఇది జరగదు, ఈ వ్యక్తి మారడు, ఈ పరిస్థితి మారదు అని నీవు అనుకున్నావో దాన్ని పక్కకు నెట్టేసి, ఎస్, నాలో ఆవగించంత ఎదిగే విశ్వాసం ఉంటే ఈరోజు ఇది సాధ్యమే, ఆ వ్యక్తి మారుతాడు, ఈ పరిస్థితి మారుతుంది, ఈ కుటుంబం మారుతుంది, లేక నా స్థితిగతులు మారుతాయి అనే విశ్వాసం మరి మనలో రావాలండి. కాబట్టి ఈ రోజున అది మనలో జరగాలని, అటువంటి ఎదిగే గ్రోయింగ్ జెన్యూన్ ఫెయిత్ దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనందరికీ కూడా ఈరోజు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని ఆయన ఎంతో తహతహలాడుతున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనం దేవునికి సమీపముగా రావాలని కూడా ఆయన ఎంతో కోరుకుంటున్న దేవుడండి. తప్పకుండా మన దేవుడితో మనకున్నటువంటి యొక్క ఆత్మీయ సహవాసము మరింత బలపడాలని, మనం దేవునికి ఇంకా సమీపంగా రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈరోజు మనకు ఈ సందేశం దేవుడు ఇచ్చారు. అవును, ఆ దినాన ఆ తండ్రి అతని కుమారుడికి ఉన్నటువంటి సమస్యకు కారణము అపవాది, దురాత్మ సమూహములు. ఈ రోజున మనం కూడా వాటితోనే పోరాడుతున్నాం. అయితే ఈ రోజున మనం చూసే కొన్ని పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అయితే దాని వెనుక సాతానుని యొక్క హస్తం ఉన్నదని కూడా మనం తెలుసుకోవాలి. వాటి కుట్ర కుతంత్రాలు మనం ఎరుగని వారంగా ఉండకూడదు, ఎరగాలి. మన పోరాటం కూడా ఇదే ఆత్మీయ పోరాటం తెలుసుకోవాలి. ఎస్, స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. మనందరూ కూడా తెలిసినా తెలియకపోయినా మనందరూ కూడా అపవాదితోనే ప్రతిదినం కూడా పోరాడుతున్నామండి. దురాత్మల సమూహంతోనే, వాయుమండల అధిపతులతోనే మనం పోరాడుతున్నామని గ్రహించాలి. అయితే సాతానుడు మనం చూస్తున్నట్టుగా వాడు దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వచ్చునని కూడా తెలుసుకున్నాం కదా వాక్యంలో. కాబట్టి మనం గ్రహించి ఈ రోజున కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో, మన గ్రామంలో, మన పట్టణంలో, మన యొక్క జిల్లాలో, మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ప్రశ్నించినప్పుడు దానికి కారకుడు సాతానుడే అని మనం గ్రహించిన వారమై మరి మనము ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మరి దానిని జయించాలి అన్నా, అధిగమించాలి అన్నా, దానికి ఒక విషయంలో మనకు ఒక పరిష్కారం రావాలి అన్నా దేవుడే జోక్యం చేసుకోవాలి. కాబట్టి ఆ యొక్క విశ్వాసమును మరి మనం ఆయుధంగా ధరించి మరి ప్రార్థించేవారిగా ఉండాలని ఈ రోజున దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ రోజున కొంతమందిలో అపనమ్మకము, అవిశ్వాసం ఉంది, కొంతమందిలో అల్ప విశ్వాసం ఉంది. ఆ రెండు కూడా మనకి అవసరం లేదు. కానీ మనకు అవసరమైనది ఎదిగేటటువంటి విశ్వాసము, గ్రోయింగ్ ఫెయిత్ అనేది మనకు కావాలని, ఆ ఆవగింజలాంటి విశ్వాసము మనము కలిగి ఉండి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన పక్షంగా కూడా ఉండి మన మాటను కూడా దేవుడు స్థిరపరుస్తానని దేవుడు సెలవిచ్చినాడండి. అంత అధికారమును దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా ఇదిగో ఎస్, తద్వారా యేసయ్య ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగిందంటే, ఆ సన్నివేశంలో ఆ కుమారుడికి వెంటనే స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయన ఒకే ఒక్క మాట ఆజ్ఞాపించాడు, ఆ దురాత్మను బయటకు రమ్మని గద్దించాడు, అంతే, వెంటనే ఆ కుమారుడు స్వస్థత పొందుకోవడం జరిగింది. అవునండి, అటువంటి విశ్వాసముతో మరి మనము కదిలినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని అద్భుతాలు మరి మనం కూడా చూడగలం.
కాబట్టి అటువంటి విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దానికంటే ముఖ్యంగా ముందుగా ప్రభువా మాలో ఉన్నటువంటి అపనమ్మకమును, అవిశ్వాసమును లేక అల్ప విశ్వాసాన్ని క్షమించండి తండ్రి అని దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదామండి. అందరూ కూడా లెట్స్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువా మా అందరిలో ఉన్నటువంటి అపనమ్మకమును, అవిశ్వాసమును, అల్ప విశ్వాసమును క్షమించండి, తీసివేయండి అని అడిగి ప్రభువా ఇక నుంచైనా నాలో మాలో తండ్రి ఎదిగేటటువంటి విశ్వాసమును దేవా మాకు దయచేయమని ఒక నిమిషము అందరూ అడుగుదామా? విన్న వాక్యాన్ని బట్టి దేవుని దగ్గర మనం అడుగుదాము, ప్రార్థన చేద్దాము. దేవుడు తప్పకుండా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనల్ని దర్శించాలని ఆయన ఆశిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. అటువంటి కృప మనందరికీ దయచేయనట్లు దేవుడు మనం ప్రభుని అడుగుదామండి.